నమస్తే అండి. నేను డాక్టర్ మాధవీలత, సీనియర్ గైనకాలజిస్ట్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. రోజు ఓపీలో చూసే పేషెంట్స్‌లో సగం మంది వరకు పీసీఓడీ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పీసీఓడీ యుక్త వయసు అంటే 15, 16 ఇయర్స్ నుంచి 35-40 ఇయర్స్ వరకు ఎక్కువ మంది సఫర్ అయ్యే లేడీస్‌లో కామన్ ప్రాబ్లమ్ ఈ పీసీఓడీ అనమాట. దీనివల్ల డేట్స్ కరెక్ట్‌గా రాకుండా 2-3 మంత్స్‌కి ఒకసారి రావడం, వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మేజర్‌గా బరువు ఎక్కువ ఉండడం వల్ల, ఆహారపు అలవాట్లు తేడా ఉండడం వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడంతా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, తగినంత శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఎక్కువ మందులు వాడాల్సి రావడం, మళ్ళా ఈ పేషెంట్సే ఫైనల్‌గా పిల్లలు కాకడానికి కూడా ఇబ్బంది పడతా వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. వీళ్ళకి షుగర్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది మిగతా వాళ్ళకన్నా. సో, పీసీఓడీకి మేజర్‌గా బరువు తగ్గించుకోవటం, ఆరోగ్యవంతమైనటువంటి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. అంటే ఆహారంలో జంక్ ఫుడ్ మానేసి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలతో ఉన్నటువంటి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఎక్సర్సైజ్ తగినంతగా చేయాలి. స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయి. పిల్లలు నైట్ అవుట్స్ ఎక్కువ చేయటం వల్ల వీటన్నిటి మూలాన ఇవి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకుంటే పీసీఓడీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.